పొగను భరించలేక రోడ్డుపై బైఠాయించేందుకు సిద్ధమైన ప్రజలు ముందస్తుగా అర్జీలు సమర్పణ పరిశీలిస్తామన్న రెవెన్యూ మండల్ డెవలప్మెంట్ శాఖ అధికారులు. దశాబ్దాలు గడుస్తున్న చర్యలు తీసుకొని పంచాయతీ అధికారులంటూ జోరుగా ప్రచారాలు. అన్నమయ్య జిల్లా రైల్వే కోడూరు నియోజకవర్గం స్థానిక పట్టణ కేంద్రంలోని గుంజన నది ఒడ్డున నదీ పరివాహక ప్రదేశంలో కోడూరు పట్టణంలో సేకరించిన మొత్తం చెత్తను పంచాయతీ అధికారులు అక్కడ డంప్ చేయటం చాలా దారుణమని, ఇరిగేషన్ శాఖ దండుకునే దానికే పరిమితమైందని, స్వచ్ఛమైన నీరు ప్రవహించే ప్రదేశమంతా ప్లాస్టిక్ ఇంకా ఎన్నో రకాల వ్యర్థ పదార్థాలతో డంప్ చేస్తున్న, నది ఒడ్డంతా ఆక్రమించుకొని కట్టడాలు కట్టుకుంటున్న, నదీ పరివాహక ప్రదేశాన్ని కాపాడుకోకుండా నిర్లక్ష్యం వహిస్తున్నామనే వార్తలు కోడూరు పట్టణమంతా దావన వ్యాపిస్తున్నాయి. ఎన్నో సంవత్సరాలుగా డంపింగ్ యార్డుకు ఎవరో ఒకరు నిప్పు పెట్టడంతో వచ్చే పొగను పీల్చుకోలేక కోడూరులోని దాదాపు సగం జనాభా ఇబ్బంది పడుతున్నారు. అంతేకాక చుట్టుపక్కల గ్రామాల్లోని ప్రజలు హాస్పిటల్స్ చుట్టూ తిరగలేక సంబంధిత శాఖ అధికారులపై విరుచుకుపడుతున్నట్లు కూడా తెలుస్తోంది. 3వ తేదీ వచ్చిపోయినాము, 6 నెలలు అవుతున్నది. ఇక్కడ వాళ్ళు ఏమి మమ్మల్ని స్పందించలా. మేము చెప్పినాము కానీ వాళ్ళు ఏం చేయాల. ఇంకా ఎక్కువ అయిపోయింది పొగ. వైఎస్ఆర్ గెస్ట్ హౌస్ కాడ వాళ్ళు ఎక్కువ వేస్తున్నారు. డంపింగ్ యార్డ్లో వాళ్ళు ఏమి మమ్మల్ని స్పందించలా. మేము వచ్చి రిక్వెస్ట్ చేసుకున్నా వాళ్ళు మమ్మల్ని ఏమి స్పందించలేదు. మీరు కావున మీరు వచ్చి ఏం చేస్తారో మాకు తెలియదు. మేము పంచాయతీ ఆఫీస్ కాడికి వచ్చినాము. మీరు ఏట్లో ఎందుకు ఇల్లు కట్టుకున్నారు అని అడుగుతున్నారు పంచాయతీ వాళ్ళు. మేము ఇల్లు కట్టుకోకుండా ఏం చేయాలా? మేమేం అప్రూవల్ ఎట్టిచ్చినారు మాకు? ఇప్పుడు మేమేం పన్ను, ఇంటి పన్ను కడుతున్నాం, నీళ్లు పన్ను కడుతున్నాం, కరెంటు బిల్లు కడుతున్నాం. ఎందుకు కట్టించుకుంటారు మా దగ్గర? మేము ఎందుకు కట్టకుండా సాలించుకున్నామా? ఎందుకు ఈ మాదిరి మమ్మల్ని చేస్తున్నారు? పొగంతా పీల్చుకొని మేము అనారోగ్యంగా పడాలా? మేము 6 నెలల కిందట వచ్చిపోయినాం. 6 నెలల కింద మేము వచ్చిపోయినాం. కావున మీరు ఏం స్పందిస్తారో మాకు, మీరు ఏం చేస్తారో దయచేసి మీరు మమ్మల్ని స్పందించి మీరు ఏదో ఒకటి మాకు చేయాలా. దయచేసి మేము రిక్వెస్ట్ చేసుకుంటున్నాం. మేము ఇప్పటికి 3 సార్లు వచ్చిపోయినాం పంచాయతీ ఆఫీస్ కు. ఏ స్పందన లేదు మాకు. దయచేసి మీరు మాకు స్పందించాలి. ఈ పొగతో మేము తట్టుకోలేకున్నాం. మాకు ఆరోగ్యాలు చెడిపోతున్నాయి. పిల్లోళ్ళు పెద్దోళ్ళు చాలా మేము సఫర్. మేము పంచాయతీకి వచ్చాము. పంచాయతీకి వచ్చిన తర్వాత ఇంటికి 2 తూర్లు వచ్చాము. మా పొగతో మేము అల్లాడిపోతున్నాము. మా పిల్లోళ్ళు, మేము, మా పెద్దోళ్ళు కూడా మేము సఫర్ అవుతున్నాము. మీరు మాకేం పట్టించుకోవడం లేదు. ఎన్ని తూర్లు వచ్చినా ఇదే రిపీట్ అవుతుంది. మీరు ఏమన్నా స్పందించి మీరు వచ్చి మాకు చూడాలి. మీరు ఒక్కసారి వచ్చి చూడండి, మీకు తెలుస్తుంది అది బాధ అనేది. మేము పిల్లోళ్ళు తీసుకొని పెద్దోళ్ళు తీసుకొని రావాలంటే పదే పదే మా చోట కాదు. ఇదే లాస్ట్ సారి. ఇంకోసారి మేము ఎక్కడికైనా వెళ్తాము. మీకు మేము మీకు ఓట్లు వేసి మేము వేయించి గెలిపించుకున్నాం. మేము మీరు వచ్చి మాకు చూడాలా లేదా? మీరు చెప్పండి. మీరు చెప్పరు. మీరు ఈడ వస్తే ఇంకోటి అంటారు, ఇంకో ఆఫీస్కి పోండి అంటారు, ఎక్కడికి పోండి అంటారు. మీరేమో అర్జీలు రాయాలా? మేము వచ్చి అర్జీలు రాస్తాం, చేస్తాం, చూస్తాం, కానీ ఏమీ మాకు రెస్పాన్స్ లేదు. మీరు ఏం చేస్తారో చెప్పండి. ఇది పవన్ కళ్యాణ్ గారికి ఇది చేరాలి. మేము ముఖ్యంగా గమనిక ఎమ్మెల్యేకి చేరాలి, పవన్ కళ్యాణ్ గారికి చేరాలి, పిఠాపురం చేరాలి. ఆ తర్వాత మీరు స్పందించిన తర్వాత లేకుండా మేము పిఠాపురం కూడా వస్తాము. ఫైర్ ఇంజిన్లు వస్తా అంటారు, పిఠాపురం కూడా వస్తాము. ఫైర్ ఇంజిన్లు వస్తా అంటారు, పొగ వస్తా అంటారు, ఆర్పుతారు. ఆరిపోయింది మళ్ళీ రిపీట్ అవుతుంది పొగ. ఎన్ని రోజులు మేము ఉండాలో? సొంత ఇళ్లలో మేము వదిలిపెట్టే ఈ పరిష్కారం కాకుంటే మేము రోడ్డు మీదకి కూర్చుంటాము. ఇది లాస్ట్ సారి, ఆఖరిసారి చెప్తున్నాము. మీరు అర్థం చేసుకోండి మా పరిస్థితి. మేము ఇక్కడ పగటిపూట కూడా ఇబ్బంది పడుతున్నాము. చిన్నపిల్లలు, పెద్దవాళ్ళు ఎవ్వరు కూడా బయటికి రావాలంటే ఆ పొగ పీల్చుకొని అనేక మందికి బాగా లంగ్స్ దెబ్బతింటాయని చాలా ఫీల్ అవుతా ఉన్నారు. మీరు ఎన్నిసార్లు వచ్చినా కూడా పట్టించుకోవడం లేదు. మా పరిష్కారం చేయాలని మేమందరం కూడా వేడుకుంటున్నాం. చూడండి, లేడీస్ అందరం వచ్చినాము. మేము లేడీస్ రావాల్సిన అవసరం అయితే లేదు, కానీ ఈ సమస్య బట్టి వచ్చినాం. అందరికీ ఆరోగ్య సమస్య కదా ఇది. ఈ సమస్యను పరిష్కరించాలని మేమందరం కూడా వేడుకుంటున్నాం.